వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి? అంటే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. ఈ ఫీల్డ్ మనకు సెట్ అవుతుంది. నేను ఇప్పుడు బాగున్నా దీంట్లో. నాకు ఇలాంటి లాస్ట్ మూమెంట్‌లో కిరికిరైనా గానీ నేను దాన్ని టేకప్ చేసుకోగలను అన్న కాన్ఫిడెంట్ వచ్చిన మూమెంట్ ఏంటి? అంటే చాలా ఉన్నాయి అలా అయితే. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ అయిందో దాని తర్వాత అనేది చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఫస్ట్ క్వెషన్ నేను ఈవెంట్‌కి మీటింగ్‌కి వెళ్ళినా గానీ, ఎక్కడికైనా వెళ్ళినా గానీ, మీరు చేయగలుగుతారనే పాయింట్ అడుగుతారు. అంటే లుకింగ్ ఎట్ అవర్ ఏజ్ ఫ్యాక్టర్ అనుకోండి, లేకపోతే మన ఎక్స్‌పీరియన్స్. బట్ అంత పెద్ద పెళ్లి మన చేతిలో పెడుతున్నారంటే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ 10 మంది 10 మాటలు మాట్లాడతారు. ఎందుకు వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా! ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్స్ ఇవన్నీ మాట్లాడతారు. సో, ఇనీషియల్‌గా అలా ఛాన్సెస్ రావడమే చాలా కష్టంగా ఉంది. వచ్చింది ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా 100% పెట్టి ప్రూవ్ చేసుకోవాలి. ట్రూ. ఆ ఛానల్ నుంచి మనకి వేరే ఈవెంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాను. అందరూ ఫ్యామిలీలో అగేన్స్ట్ ఉన్నారు నాకు. అంటే వద్దు కిరణ్ అవసరం లేదు, చాలా యంగ్ ఉన్నారు, ఈవెంట్ స్పాయిల్ అవుతుందేమో, చాలా మంది వస్తారు. కొంచెం రెప్యూటెడ్ ఫ్యామిలీ అనమాట వాళ్ళు. బ్రైడ్ ఏంటంటే తన ఫ్రెండ్స్కి నేను చేసి ఉన్నాను. సో తనకి ఫుల్ కాన్ఫిడెంట్ కిరణ్ చేస్తారని. ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూస్తారంట. ఎందుకంటే అది మనకు ప్రూవ్ చేయాలి. ఒకసారి మార్కెట్కి వచ్చాక మెల్లగా అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాం కాబట్టి నేను అమ్మని చెప్పాను బ్రైడ్కి, మీరు 100% మా మీద నమ్మకం పెట్టుకోవాలి. సో ఈవెంట్ చేసాము. అప్పటి వరకు కూడా నమ్మలేదు వాళ్ళు. అంతా అయిపోయాక మేమే షాక్ అయినాం. అంత గ్రాండ్గా టర్న్ అవ్వడం కానీ, అనుకున్న ప్రతి ఒక్క డీటెయిలింగ్ రావడానికి. ఆ టైంలో ఫ్రెండ్ తర్వాత ఏం ఈవెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకా మొత్తం ఫోకస్ దాని మీద పెట్టాం. అక్కడి నుంచి కంపెనీ లిఫ్ట్ అవ్వాలి.